ఉగాది పండగ కథ. పురాణాల ప్రకారం ఒకప్పుడు ఈ ప్రపంచం ఖాళీగా ఉండేది. ఎక్కడ చూసినా నిశ్శబ్దం మాత్రమే. అప్పుడు సృష్టిని ప్రారంభించడానికి బ్రహ్మదేవుడు నిర్ణయించాడు. చైత్రమాసం శుక్ల పాడ్యమి రోజు ఆయన ఈ విశ్వాన్ని సృష్టించడం ప్రారంభించాడు. ఆ రోజు నుంచే కాలం, ఋతువులు, రోజులు, సంవత్సరాలు అన్నీ ప్రారంభమయ్యాయని పురాణాలు చెబుతున్నాయి. ఆ రోజు నుంచి దేవతలు కూడా ఆనందంగా కొత్త ఆరంభాన్ని జరుపుకున్నారు. మనుషులు కూడా ఆ రోజును శుభదినంగా భావించి ప్రతి సంవత్సరం పండగలా జరుపుకోవడం ప్రారంభించారు. కాలం గడుస్తూ ఆ పండుగకు ఉగాది అనే పేరు వచ్చింది. ఉగాది అనే పదం యుగాది నుంచి వచ్చింది. అంటే యుగానికి అది కొత్త ఆరంభం అని అర్థం. ఆ రోజు మనుషులు తెల్లవారుజామున లేచి స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని దేవుడిని ప్రార్థిస్తారు. ఇళ్ళ ముందు మామిడి ఆకులతో తోరణాలు కడతారు. అందులో ముఖ్యమైనది ఉగాది పచ్చడి. ఈ పచ్చడిలో తీపి, చేదు, పులుపు, కారం వంటి రుచులు ఉంటాయి. ఇది మనకు ఒక పెద్ద సందేశం ఇస్తుంది. జీవితంలో సంతోషం మాత్రమే కాదు, బాధలు కూడా ఉంటాయి. కానీ వాటిని అన్నిటినీ సమానంగా స్వీకరిస్తేనే జీవితం అందంగా ఉంటుంది. అందుకే ప్రతి సంవత్సరం తెలుగు ప్రజలు ఆనందంగా ఉగాది పండగ జరుపుకుంటారు.